భువనగిరి ఎంపీపీ తిరుమల గారికి, బొమ్మరావు ఎంపీ గారికి, భువనగిరి ఎంపీటీసీ తిరుమలయ్య గారికి, వేదిక ఉన్న డిస్ట్రిక్ట్ ఉమెన్స్ చైల్డ్ అండ్ డిసేబిలిటీ ఆఫీసర్ గారికి, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ నెల్లూరు గారికి, వేదిక ఉన్న దివ్యాంగుల అసోసియేషన్ వాళ్ళకు, ఇక్కడ విశేష దివ్యాంగుల అధికారులకు అందరూ పత్రికా విలేకరులకు నా నమస్కారాలు. ఇవాళ మనము కేంద్ర ప్రభుత్వం సహకారంతో 2 స్కీమ్ల కింద దాదాపు 603 లబ్ధిదారులకు కూడా మనము 925 పరికరాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా మనం గతంలో చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా తెలంగాణ వికలాంగ కోఆపరేటివ్ కార్పొరేషన్ ద్వారా కూడా మనం ఎన్నో పరికరాలు మన జిల్లాలో ఇచ్చుకోవడం జరిగింది. పరికరాలే కాదు, మనము మీ అందరికీ తెలుసు, మీ అందరి పెన్షన్లు 3000 రూపాయలు వస్తుంది పెన్షన్లు. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా వికలాంగులకు 3000 పెన్షన్ వస్తలేదు. పుట్టి మన తెలంగాణ రాష్ట్రంలో వస్తుంది. అది ఎవరు పెట్టినో మీకు కూడా తెలుసు. అది కాకుండా మనం లోన్స్ కానివ్వండి, ఫీజు రీఇంబర్స్మెంటే కానివ్వండి, ఇవన్నీ కూడా గతంలో చాలా కార్యక్రమాలు చేసుకున్నాము. మీ అందరూ కూడా దివ్యాంగులు, మీరందరూ కూడా వెనుకబడిన వారు కాబట్టి మీ అందరినీ పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో, ఎకనామికల్గా పైకి రావాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ తీసుకోవడం జరిగింది. గతంలో కూడా మనము సిఎస్ఆర్ ద్వారా, ఇండియన్ ఆయిల్ సిఎస్ఆర్ ద్వారా కూడా మనము కొన్ని పత్రికలు ఇవ్వడం జరిగింది. మా శాసకులు మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. గవర్నమెంట్ ద్వారా వచ్చే స్కీమ్సే కాకుండా సిఎస్ఆర్ ద్వారా ముందుకు వస్తే కూడా దివ్యాంగులకు పరికరాలు ఇచ్చే విషయంలో కూడా మేము చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా మేము చేసే ప్రయత్నాల్లో లోటు ఉందని అనుకోవద్దు. మేము ప్రయత్నం చేస్తూ ఇక ముందు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ జరుగుతుంది.